కెరియర్కి ఫుల్ స్టాప్ అవుతుంది చూడండి బాబురావు గారు, మీరు రాసి పెట్టుకోండి, కావాలంటే కేవలం మీకోసం అన్నయ్య కోసం చేస్తున్నాను, ఇది దట్స్ ఇట్ అన్నాను. ఐ డిడ్ మై బెస్ట్ యాజ్ అ లుక్ వైజ్, యాజ్ అ పర్ఫార్మెన్స్, యాజ్ అ డాన్స్ వైజ్, ఆ సాంగ్ వరకు చూసిన రాసి వేరు, ఆ సినిమాలో వేరు. సో నేను చెప్పాను అలానే జరిగింది ఆ సినిమా. ఇప్పుడు ఆ సినిమా 5 క్రితం నేను చేసిన 2003 అదే మా పెళ్లికి 2003లో ఆ సినిమాతో బాగా ఫెడ్అప్ అయిపోయానండి. పెళ్లికి అదొక కారణం. కెరియర్ ఫుల్ డౌన్ పడిపోయింది అన్ఎక్స్పెక్టెడ్, బాగా ఒక నెగిటివిటీ పడిపోయింది నా మీద. ఆ తర్వాత వచ్చే ఆఫర్స్ అన్ని కూడా నేను యాక్సెప్ట్ చేసి నేను చేసిన సినిమాలు లాంటి సినిమాలు రావట్లా నాకు. ఇలాంటివి వచ్చేస్తున్నాయి, చిన్న చిన్న సినిమాలు ఇలాంటి క్యారెక్టర్స్ వస్తున్నాయి. ఎందుకు నేను చేయాలి, ఎందుకు ఐ హావ్ టు బి దేర్ ఇన్ ఇండస్ట్రీ స్టిల్, ఈవెన్ దో ఐఎమ్ జస్ట్ అప్పుడప్పుడే ఐఎమ్ జస్ట్ గెటింగ్ ఇన్ టు మై మైండ్ దట్ ఐ వాంట్ టు గెట్ మ్యారీడ్. ఇంకా ఐ జస్ట్ మేడ్ అప్ మై మైండ్. ఎస్, ఒక ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పా, అప్పట్లో ఇవి లేవు, పేపర్లోనే కదా అంతే, ప్రింట్ వచ్చి అడిగారు, ఏంటి మేడం కొంచెం పుట్టానైపోయాను ఒక పెళ్ళ ముద్దు సినిమాకి, వాంటెడ్గా డైట్ అవన్నీ మానేసి లావైపోతే సినిమాలు రావు కదా అని లావైపోయా. అయిపోయినప్పుడు అప్పుడు అడిగారు, మేడం కొంచెం పుట్టానైనట్టున్నారు మీరు, వై వంటూ డైట్ ఇవన్నీ చేయట్లేదంటే, లేదండి నేను మ్యారేజ్ చేసుకుందాం డిసైడ్ అయ్యాను అని. రాయమంటారా అన్నారు. రాయండి, తప్పేముంది, నిజమే కదా, నిజమే కదా. అట్లనే జస్ట్ వెంట్ త్రూ ఆల్. చెప్పండి. మహేష్ బాబు గారు దృష్టికి వెళ్ళింది అయితే ఏది, అదే దట్ యు ఆర్ నాట్ హ్యాపీ విత్ ది క్యారెక్టర్ గివెన్, యు ఆర్ స్లైట్లీ మేబీ ఎల్లుండొచ్చు. ఒక ఇంటర్వ్యూలో ఆయన అప్పుడు ఏదో ఒక ఛానల్ కి క్వశ్చన్ ఆన్సర్స్ కామన్ ఆడియన్స్ గర్ల్స్ వాళ్ళని కొంతమంది అబ్బాయిలను పెట్టి చేశారు. నేను చూసా ఇంటర్వ్యూ. అప్పుడు రక్షిత బాగా చేశారా, రాశి గారు బాగా చేశారా అని ఒక అమ్మాయి క్వశ్చన్ అడిగింది మహేష్ గారిని. అడిగితే ఆబ్వియస్లీ రాశి గారే బాగా చేశారు. ఇమ్మీడియట్గా హీ సెడ్ దట్ ఆన్సర్. సో దట్ ఐ ఫెల్ట్ లైక్ కొంచెం చిన్న చిన్న హ్యాపీనెస్ అదొకటి. ఇంకోటి, ఆ సినిమా చూసిన తర్వాత నాగబాబు సార్ హీ కాల్డ్ మీ అండ్ హీ సెడ్ దట్ గీతా ఆర్ట్స్లో నాకు చిరంజీవి సార్ తోటి ఆఫర్ వచ్చింది, మై సెల్ఫ్ అండ్ ఆర్తి అగర్వాల్ ఒక సినిమా చేయాలి. ఐ గాట్ అన్ అడ్వాన్స్, ఎవ్రీథింగ్ హెస్ గాట్ ఫైనలైజ్డ్. అన్ఎక్స్పెక్టెడ్లీ స్టోరీ సిట్టింగ్స్లో స్టోరీ ఆయనకి మోల్డ్ అవ్వలేదని చెప్పేసి ఆ సినిమా అట్లానే డ్రాప్ అయిపోయింది. సో ఈ రెండు నాకు కొంచెం పాజిటివిటీ ఇచ్చినాయి. పోనీ నెగిటివ్గా ఉన్నా సరే, ఇట్ వుడ్ హ్యావ్ బీన్ వేరే లాగా. ఆఫర్ అది నేను సార్ తోటి చేసి ఆ సినిమా బాగుండి మళ్ళీ ఒక 1-2 years మేబీ కెరీర్ వెళ్ళేదేమో. సో ఎప్పుడైతే ఆ సినిమా కూడా అన్ని ఆల్ నెగిటివిటీస్ ఇస్ కమింగ్, ఓకే అయిపోయిన సినిమా అది అలాగే డ్రాప్ అయిపోవడము, నాకు మంచి ఆఫర్స్ రాకపోవడము, ఇవన్నీ సార్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ జస్ట్ ఐ జస్ట్ వాంట్ టు. ఎవరండి దానికి డైరెక్టర్? విఎన్ ఆదిత్య గారు. అప్పుడు నా అనౌన్స్మెంట్ వచ్చింది, నా ఫోటో ఆర్తి ఫోటో సార్ది ముగ్గురిది వేసి పెద్ద అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. ఓకే, అన్ఎక్స్పెక్టెడ్లీ అది ఎందుకు డ్రాప్ అయిందో స్టోరీ టైంలో సంథింగ్ అదే సెట్ అయ్యింది, అవ్వలేదు, సెట్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు చేయబోతున్న క్యారెక్టర్లు ఎలాంటివి ఉన్నాయి, మళ్ళీ స్టీరియో టైప్డా, అంటే వదిన అక్క అమ్మగానే ఎక్కువ వస్తున్నాయి. బట్ లైక్ యంగ్ మదర్స్, ఇవాళ రేపు యంగ్ మదర్స్ అలా వస్తున్నాయి ఎక్కువ. మదర్స్ డే ఇప్పుడు దాకా అయితే మదర్స్ డే చేశాను నేను. ఒకటి గర్విడ్ లక్ష్మి అని ఒక సినిమా బయోపిక్, మన విశ్వప్రసాద్ గారు, అది ఆ సినిమా ఐఎమ్ జస్ట్ ప్లేయింగ్ గర్విడ్ లక్ష్మి మదర్గా చేస్తున్నాను. అది కాంట్రాస్ట్ లుక్ ఉంటుంది మొత్తం, శ్రీకాకుళం బ్యాక్గ్రౌండ్, గర్విడ్ ఏరియా వాతావరణంలో అదే ఉంటుంది. అదొకటి. స్లాంగ్ కూడా మీ డబ్బింగ్ మీరు నేను చెప్పాను, నాకు రాదు, నేను ట్రై చేసా చెప్దామని, రావట్లా. ఏదో 2 డైలాగులు చెప్పండి గుర్తున్నవి. ఏట్ అనుకుంటున్నావు, ఇట్లా ఉంటుంది, ఏట్ అనుకుంటున్నావు అంటే డైరెక్టర్ గారు చెప్పినప్పుడు ఎక్సలెంట్గా ఉంటుంది. ఆయన నేను చెప్తుంటే నాకు రావట్లేదు. అప్పుడు నేను చెప్పేశాను, సార్ నా డబ్బింగ్ నేను చెప్పలేను సార్ అని. అట్లా చెప్పేస్తాను నేను. తర్వాత పాపం ప్రతాప్ అని అజయ్ ఘోష్ గారు కాంబినేషన్లో ఒక సినిమా చేశాను, దట్ ఈస్ ఆల్సో అబౌట్ టు రిలీజ్. అండ్ కథాసుధా అని దిస్ కార్తీక్, మొన్న కార్తికేయన్ అబ్బాయిది ఒక చేశాను, అది జస్ట్ ఒక షార్ట్ ఫిల్మ్ లాగా ఒకటి అది చేశాను. షార్ట్ ఫిల్మ్ అనలేం కదా, ఏమంటాం 45 minutes ఫిల్మ్, 45 minutes ఫిల్మ్, దాన్ని ఏమంటాం దానికి, అంతే ఫిల్మ్, ఇట్స్ ఎ ఫిల్మ్, కెనాట్ బి ఎ షార్ట్ ఫిల్మ్. అది ఒకటి చేశాను. అండ్ తమిళ్లో ఒకటి చేశాను. నేను చూశాను కొన్ని షార్ట్స్, చాలా బాగున్నాయి, క్లైమాక్స్ అవన్నీ బాగా వచ్చింది. ఇట్స్ అ ఫీల్ గుడ్ కాన్సెప్ట్ అది. సో అలాగా ఇంకా హౌ డిడ్ హి డూ అండి, కొత్త డైరెక్టర్ కదా. నో, హి ఇస్ నాట్ ఆఫ్ కోర్స్ హి ఇస్ ఇన్ డెబ్యూ, బట్ తనకి చాలా కాన్ఫిడెంట్గా చేశాడు అబ్బాయి. అండ్ ఏఐలో ఆయన హీ డిడ్ కోర్స్ ఇన్ ఏఐ అనుకుంటా. సో హీఈస్ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ వెల్ నాలెడ్జబుల్ పర్సన్, దట్ హీ నోస్ దట్ యాజ్ ఎ యంగ్ పర్సన్. వాళ్ళ బ్యాచ్ అందరూ కూడా అంతే, వాళ్ళ బ్యాచ్ అంతా ఒకే, వాళ్ళ ఇది గ్రూప్ టీమ్ లాగా అందరూ కూడా దే వెరీ దే నో దట్ వాట్ దే వాంట్, అంత క్లారిటీగా చేసుకున్నారు. నేను చేసినప్పుడు చెప్పాను చాలా బాగా వస్తుంది కార్తీక్ అని, డబ్బింగ్ కూడా నేనే చెప్పాను. అండ్ హీ ఆల్సో ఫెల్ట్ వెరీ హ్యాపీ. వెరీ గుడ్. సో అయితే రాశి గారి సెకండ్ ఇన్నింగ్స్ కూడా మళ్ళీ మొదట్లాగా
మీరు బిజీ అయ్యి కొన్ని సినిమాలు మంచి సినిమాలు కూడా వదిలేసే రేంజ్కి మళ్ళీ మళ్ళీ మీరు busy బిజీ అయిపోవాలని. ఎందుకంటే నేను ఇందాక అన్నట్టుగా ఐ రిపీట్ దట్ సెంటెన్స్ విత్ ఆల్ మై గ్రేస్. మీలాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీకి ఒక అడ్వాంటేజ్. దానికి కూడా మళ్ళీ వెంటనే ఫ్లైట్ వేసుకుని బెంగళూరు వెళ్ళిపోయి, వెంటనే ఫ్లైట్ వేసుకుని బొంబాయి అక్కడికి వెళ్ళిపోయి, వెళ్ళిపోయి త్రివేంద్రం వెళ్ళిపోయి, చెన్నై వెళ్ళిపోయి, అలా లేకుండా రాసి ఇక్కడే ఉన్నారు కాబట్టి. ఇక్కడే ఉన్నాను. Yes. సో రాసి ఎప్పుడు ఇక్కడే ఉండాలి. స్థాయిలు మారచ్చు, బట్ ఇక్కడే అందరి మధ్యలో మీరు ఇన్నాళ్ళు ఎలాగున్నారో అలాగే ఉండాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.